యాక్చువల్లీ ఒక షాకింగ్ కాల్ అయితే వచ్చింది నాకు. ఆ పొలం చూడు ఎట్లా. చాలా మంది అయితే నాకు కమెంట్స్ లో అడుగుతున్నారు, అన్న ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది అని. చాలా పెద్ద ప్రమాదం. ఎంత శాలరీ ఉన్నా కూడా అంతంత సేపు వెయిటింగ్ చేయాలా. అయితే ఈ ట్రైన్ కి 2 స్పెషల్ బోగీలు అయితే ఉన్నాయి. ఒకటి HA అంటారు, ఇది 1 టైర్, ఇది 2 టైర్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు, మన సబ్స్క్రైబర్స్ అందరికీ, చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. నేను ప్రస్తుతం బీదర్లో ఉన్నాను. ఈరోజు మనం చాలామంది కమెంట్స్లో మెన్షన్ చేశారు, మనకి బీదర్ టు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ చేయండి అన్న అని. అయితే నేను ప్రజెంట్ బీదర్లో ఉన్నాను. బీదర్ టు మచిలీపట్నం అయితే ఎక్స్ప్రెస్ ఈరోజు అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది. ప్రజెంట్ టైం వచ్చేసి 6 అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి 7:35కు ఉన్నాము. మనమైతే బీదర్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. నా వెనుకలో చూస్తారు కదా, ఇది బీదర్ రైల్వే స్టేషన్. ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు మనము ట్రైన్ లోపలికైతే వెళ్ళి తెలుసుకుందాము. ఇదంతా బీదర్ రైల్వే స్టేషన్, చాలా పెద్దగానే ఉంది. నేను ముఖ్యంగా లాస్ట్ వ్లాగ్ బీదర్ దాకా చేయడానికి కారణం ఏంటంటే, ఎండ్ టు ఎండ్ చేయాలా ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని అని చెప్పేసి బీదర్ దాకా వచ్చాను. ఏ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిందో ఇంకా తెలియదు. స్టేషన్ లోపలికైతే వెళ్ళి చూసుకోవాలి. అయితే ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా ఈ ట్రైన్ ఇంకా ఇంజన్ స్టార్ట్ కాలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఉంది. మనదైతే విజయవాడ WAP4 లోకో అయితే ఈరోజు మనల్ని పుల్ చేస్తుంది. ఇదే ట్రైన్, అంతా ICF కోచెస్. ఇది ఈ జర్నీతో మనము 1 lakh కిలోమీటర్స్లో 25,000 కిలోమీటర్స్ మార్క్ని అయితే మనం టచ్ చేస్తున్నాము. ఇది ఒక హ్యాపీనెస్ నాకు. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12750 ఫ్రమ్ బీదర్ టు మచిలీపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇక్కడ బీదర్లో ఇది 7:35కి స్టార్ట్ అవుతుంది. మచిలీపట్నం వెళ్ళే వరకు రేపు మార్నింగ్ 6:20కి అయితే ఉంటుంది అక్కడ. పట్నం బీదర్ 12749 12750. ఈ ప్లాట్ఫామ్ మీదకి ట్రాక్టర్ వచ్చింది. అంటే ఇక్కడ వర్క్స్ అవుతున్నాయి అనమాట. ప్లాట్ఫామ్ వర్క్స్ ఇస్తే ఇంజన్ స్టార్టింగ్ నుంచి లాస్ట్కి వస్తున్నా. మనది HA1 మన కోచ్. HA1 అంటే HA కోచ్ అంటే సగం ఫస్ట్ క్లాస్ ఉంటుంది, సగం సెకండ్ క్లాస్ ఉంటుంది. నా బర్త్ ఇదే 4. ఇంకా AC అయితే ఆన్ కాలేదు. ఇది 2 టైర్ AC. అండ్ ఇక్కడ ఇది 1 టైర్ AC. ఒకటే కోచ్లో 2 ఉంటాయి అన్నమాట. HA అంటారు. ఇది 1 టైర్, ఇది 2 టైర్. దీన్ని HA అంటారు. ఈ జర్నీలో మనము 592 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాము ఫ్రమ్ బీదర్ టు మచిలీపట్నం. మన ఆల్ ఇండియా టూర్లో ఇప్పటి వరకు 25,387 కిలోమీటర్స్ అయితే మనం కంప్లీట్ చేయబోతున్నాము. ఈ ట్రైన్ యొక్క ఇనాగ్రల్ రన్ వచ్చేసి 31st ఆగస్ట్ 1999 అయితే స్టార్ట్ అయింది. ఇంతకుముందు ఈ ట్రైన్ సికింద్రాబాద్ మచిలీపట్నం సికింద్రాబాద్ మధ్యలో నడుస్తుండే. March 1, 2018 రోజు దీన్ని బీదర్ దాకానైతే ఎక్స్టెండ్ చేశారు ఈ ట్రైన్ని. అండ్ ఈ ట్రైన్కి ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్స్ వికారాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కాజీపేట్, ఖమ్మం, విజయవాడ, ఆ రూట్లోనైతే ఇది మచిలీపట్నంకి అయితే చేరుకుంటుంది. ట్రైన్ కంప్లీట్గా 3 స్టేట్స్లో ట్రావెల్ చేస్తుంది: కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అండ్ దీనికి ఇంతకుముందు ఎర్లియర్ డేస్లో WDP1 లోకో అయితే ఉంటుండే, డీజిల్ ఇంజన్ది. అండ్ ఎప్పుడైతే బీదర్కి ఎలక్ట్రిఫైడ్ అయిందో కంప్లీట్గా WAP4 అయితే దీన్ని అయితే పుల్ చేస్తుంది. 2022లో బీదర్ వరకు అయితే ఎలక్ట్రిఫైడ్ అయిపోయింది ఈ రూట్. దానికన్నా ముందు వరకు అయితే డీజిల్ ఇంజన్ తోటి నడుస్తుండే. ట్రైన్కి స్లీపర్ కోచెస్ 13, థర్డ్ AC 2, 2 టైర్ AC 2, HA కోచెస్ 2 అయితే ఉంటాయి. మనమైతే HA2లో ట్రావెల్ చేస్తున్నాము. ఇందాక నేను 1 అన్నాను కదా, 1 కాదు, HA2లో 4 నెంబర్ సీట్ మనది. నాకు తెలిసి మనము మచిలీపట్నం రూట్లో ఆల్మోస్ట్ అన్ని ట్రైన్స్ కవర్ చేసినాము. మా అంటే ఇంకొకటో 2 బ్యాలెన్స్ ఉంటుంది. ఎవరన్నా మీరు సజెస్ట్ చేయండి ఏదైనా నేను మర్చిపోతే. ప్రజెంట్ సంక్రాంతి సీజన్ నడుస్తుంది కదా, అయితే ఈ ట్రైన్కి 2 స్పెషల్ బోగీలు అయితే ఉన్నాయి. ఒకటి SE1, ఒకటి BE1. 2 స్పెషల్ బోగీలు అయితే అటాచ్ చేశారు సంక్రాంతి రద్దీ దృష్టిలో. మన వెనకాల ఏదో ట్రైన్ వస్తుంది. ట్రైన్ ఇది గూడ్స్ అనుకుంటా. గూడ్స్ ట్రైన్ అయితే పోతుంది. కానీ గూడ్స్ పైలట్స్ది చాలా కష్టం. ఎంత శాలరీ ఉన్నా కూడా అంతంత సేపు వెయిటింగ్ చేయాలా అంటే, వేరే ట్రైన్స్ పోయే వరకు వెయిట్ చేస్తుంది కదా, అంతంతసేపు వెయిటింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది కదా. ఒక్కసారి పైలట్స్కి, లోకో పైలట్స్కి కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్దాం.
ఈ ట్రైన్ టికెట్ ప్రైజెస్ వచ్చేసి ఫస్ట్ ఏసీ 2285, 2 టైర్ ఏసీ 1365, 3 టైర్ ఏసీ 975, స్లీపర్ 375. ఇవన్నీ వచ్చేసి ఆన్లైన్ ప్రైజెస్. ఇది ఆఫ్లైన్లో మీరు బుక్ చేసుకుంటే ఇంకా మీకు కొంచెం తక్కువనే పడుతుంది. మన ట్రైన్ అయితే సిగ్నల్ ఇచ్చేసిర్రు కరెక్ట్గా రైట్ టైంకి అయితే 7:35 అవుతుంది టైమ్. రైట్ టైంకి అయితే సిగ్నల్ ఇచ్చిర్రు, కరెక్ట్ టైంకే బయలుదేరింది. నేను నిన్న మొన్న అవతల మొన్న 3 రోజులు దీన్ని అనాలిసిస్ చేసిన, కొంచెం డిలేగానే అయితే స్టార్ట్ అయింది. అండ్ మచిలీపట్నంకి అయితే ఒక 1 అవర్ లేట్గానే పోతుంది. అండ్ బీదర్లో మొత్తం ప్లాట్ఫామ్స్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇదంతా వర్క్ అవుతుంది ఇక్కడ. బాయ్ బాయ్ బీదర్. అండ్ ఇది ఐసీఎఫ్ కోచెస్తో నడుస్తుంది, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దీనికి ఎల్హెచ్బి కోచెస్కి అప్డేట్ చేయాలని ప్రపోజల్ అవుతుంది. తొందరగా ఎల్హెచ్బి కోచెస్కి అప్డేట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మంది జనరల్లో ఇక్కడ కాళ్ళు పెట్టుకొని డోర్ దగ్గర కూర్చుంటారు. అస్సలు అట్లా కూర్చోకండి, ఎందుకంటే ప్లాట్ఫామ్ కొన్ని దగ్గరలో దూరం ఉంటుంది అండ్ కొన్ని దగ్గరలో ఇలా దగ్గర ఉంటుంది. అండ్ మనకు తెలియదు కూడా అది రన్నింగ్లో, కాబట్టి చాలా పెద్ద ప్రమాదం అవుతుంది అది. కాబట్టి పెట్టుకోకండి, అలా కూర్చోకండి. ఇది ఒక హంబల్ రిక్వెస్ట్ నా సైడ్ నుంచి కూర్చునే వాళ్ళకి. మనమైతే బీదర్ అయితే క్రాస్ చేస్తున్నాము. ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి, ఈడ చాలా ట్రాఫికే ఉంది. ఆడదాకా ఉంది ట్రాఫిక్, ఎంత ట్రాఫికే. చాలామంది అయితే నాకు కమెంట్స్లో అడుగుతున్నారు, అన్న ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది అన్న అని. దేవుడు ఇచ్చిన దాంట్లో కొంత సేవింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ నాకు ఒక చిన్న బిజినెస్ ఉంది ఈవెంట్ మేనేజ్మెంట్ది. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చే డబ్బులు, నా సేవింగ్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని ప్రజెంట్ అయితే నేను ట్రిప్స్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ అయితే మానిటైజేషన్ కాలేదు, చూద్దాం. మానిటైజేషన్ అయితే అక్కడ నుంచి కూడా ఏమైనా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కదా. అండ్ ఇప్పటికైతే మనకి దగ్గర నియర్లీ ఈ 25,000 కిలోమీటర్స్ తిరగడానికి మనకి ఆల్మోస్ట్ ఒక 1,70,000 ఖర్చు అయితే వచ్చింది. మరి ఒక క్వశ్చన్ కూడా రావచ్చు, ఇంత ఖర్చు పెట్టుకొని ఎందుకు చేస్తున్నావు అని. ఇది జస్ట్ బికాజ్ ఆఫ్ మీకోసమే, మీరు చూపించే ప్రేమ కోసమే. మీ ప్రేమ ఉన్నంతసేపు నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. నైట్ టైం చూపించడానికి ఏం ఉండదు. అండ్ ప్రజెంట్ మనమైతే వికారాబాద్ దాకానైతే సింగిల్ ట్రాక్లో అయితే వెళ్తాము. చీకటి ఉంది మొత్తం. ఈరోజు చందమామ నిండుగా కనిపిస్తుండు, మంచిగా కనిపిస్తుంది కదా. ఆ పొలం చూడు ఎట్లా కాల పెడుతుర్రు అక్కడ చీకట్ల, మంట మస్తు కనిపిస్తుంది కదా. ప్రజెంట్ అయితే మనము జహీరాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ ZB. 25 మినిట్స్ డిలే తోటి అయితే వచ్చినాము ఇక్కడికి. 7:49కి రావాలా, 8:15 అయితే అవుతుంది టైమ్. ఇక్కడైతే కరెక్ట్గా ఒక 1 మినిట్ అయితే ఆపి మనకైతే సిగ్నల్ ఇచ్చేసి ఈడ కూడా జహీరాబాద్లో. ఇటు సైడ్ రైల్వే స్టేషన్ చూద్దాం. ఇటు సైడ్ జహీరాబాద్ యువతల సైడ్ అయితే మంచిగా ఓపెన్ గ్రౌండ్ ఉంది పెద్దగా. పిల్లలు మార్నింగ్ అయితే అందరు చాలామంది కైట్స్, ఈడ కైట్ ఫెస్టివల్ అనుకోండి, చాలా కైట్స్ ఎగిరేసారు ఇక్కడ. మనకి నెక్స్ట్ వచ్చేది వికారాబాద్ స్టాప్. ఇక్కడ నుంచి ఇందాక నేను ఫస్ట్ వికారాబాద్ అన్నా కదా, కాదు వికారాబాద్ కాదు, జహీరాబాద్. ఇది కుంభమేళా స్పెషల్ ట్రైన్. ఇది కుంభమేళాకి వెళ్తుంది. ఇప్పుడు జాతర అవుతుంది కదా కుంభమేళా, దాని స్పెషల్ ట్రైన్ ఇది. యాక్చువల్లీ ఒక షాకింగ్ కాల్ అయితే వచ్చింది నాకు ఫ్యామిలీ దగ్గర నుంచి. నేను టికెట్ అయితే నేను మచిలీపట్నం దాకా అయితే బుక్ చేసుకున్నా, కానీ నేను ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా సికింద్రాబాద్లో అయితే దిగిపోవాల్సి వస్తుంది. అండ్ సికింద్రాబాద్ టు మచిలీపట్నం నేను సపరేట్గా అదొక జర్నీ చేసి పెడతా. అండ్ నన్ను క్షమించండి, కొంచెం పర్సనల్ కాల్ రావడం వల్ల నేను సికింద్రాబాద్లో దిగాల్సి వస్తుంది. అండ్ దిగి మళ్ళీ నేను రేపు జర్నీ కంటిన్యూ చేసుకుంటా. యాక్చువల్లీ నా టికెట్స్ కన్ఫామ్గా బుక్ అయిపోయి ఉన్నాయి, కానీ అన్ని టికెట్స్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ అన్నీ బుకింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పుడైతే నేను మచిలీపట్నం దాకా అయితే జర్నీ చేయడం లేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నెక్స్ట్ టైం అయితే ఈ ట్రైన్ జర్నీ మళ్ళీ ఫుల్ జర్నీ చేసి పెడతా. సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నంకి అయితే చేసి పెడతా. నన్ను దీంట్లో అయితే క్షమించాలి. అంటే చూడండి, నా లగేజ్ ఇవన్నీ తెచ్చుకున్నా నేను.
10 days కోసమని బ్యాగ్ అన్నీ తెచ్చుకున్నా, కానీ ఏం చేస్తాం, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల సికింద్రాబాద్లో అయితే దిగిపోవాల్సి వస్తుంది. ప్రజెంట్ అయితే వికారాబాద్ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అండ్ ఆ ట్రైన్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి పూణే ముంబై పోతుంది ఆ రూట్, ఆ ట్రాక్స్. మనమైతే వికారాబాద్ జంక్షన్కి అయితే వచ్చేసినాము. స్టేషన్ కోడ్ VKB. ఇక్కడికైతే 8:43కి రావాలా. ప్రజెంట్ టైం వచ్చి 9:04 అవుతుంది. ఆల్మోస్ట్ 24 minutes డిలే తోటి అయితే ఇక్కడికి వచ్చింది ట్రైన్. ఎదురుగా కనిపించేదే అది వికారాబాద్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్స్ చిన్నగా ఉన్నాయా లేదంటే ట్రైన్ పెద్దగా ఉందా, ఎందుకంటే 2 బోగీలు అటాచ్ చేసిరు కదా, కరెక్ట్గా ప్లాట్ఫామ్లో సరిపోతలేదు. ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చింది మన కోచ్. వికారాబాద్ జంక్షన్. వికారాబాద్ నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా ఒక 1 minute అయితే ఆపింది ఇక్కడ. మనమైతే ఆల్మోస్ట్ లింగంపల్లి దాకా అయితే వచ్చేసినాము. ఇంకొక 1 kilometer ఉంది ఇక్కడ నుంచి. ట్రైన్ అయితే ఎంత మెల్లగా వస్తుందంటే అంత మెల్లగా వస్తుంది. ఇక ఈ స్పీడ్లో వస్తే డిలే కాకుంటే ఇంకేమవుతుంది. ఆల్మోస్ట్ ప్రజెంట్ 36 kilometers, ఆల్మోస్ట్ ప్రజెంట్ 36 minutes డిలే తోటి అయితే నడుస్తుంది. ఎదురుగా కనిపించేదే లింగంపల్లి రైల్వే స్టేషన్. పక్కన ఏదో ట్రైన్ కూడా ఆగిందిగా. ఇదంతా లింగంపల్లి రైల్వే స్టేషన్. ఇక్కడికి 9:29కి రావాలా. ప్రజెంట్ 10:07 అవుతుంది. 36 minutes డిలే రా బాబు. ఇక్కడైతే చాలామంది ఎక్కే వాళ్ళు ఉన్నారు. చాలామంది అయితే ఎక్కిరు లింగంపల్లిలో. సిగ్నల్ కూడా ఇచ్చేసాడు. కరెక్ట్గా 1 minute అయితే ఆగింది ఇక్కడ. ఇక్కడ లింగంపల్లి దగ్గర నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పక్కన ఉంది జన్మభూమి. అది రేపు మార్నింగ్ బయలుదేరుతుంది ఇక్కడ నుంచి లింగంపల్లి టు విశాఖపట్నం. లింగంపల్లి నుంచి ట్రైన్స్ వేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ సైడ్ కుక్కట్పల్లి, లింగంపల్లి, నిజాంపేట్ ఇటు సైడ్ అంతా ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళకి ఇక్కడ నుంచి మంచి కన్వీనియంట్ అనమాట. ఈ స్టేషన్ బేగంపేట్ రైల్వే స్టేషన్ మంచి కన్వీనియంట్. ఇది వీళ్ళు ఇక్కడ లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ రావాలంటే నియర్లీ ట్రాఫిక్లో ఒకవేళ మెట్రో కాకుండా బస్లో అట్లా వస్తే ఒక 1 hour, మినిమం 1.5 hours అట్లా పడుతుంది. దానికన్నా బెస్ట్ పాయింట్ ఇది వీళ్ళకి లింగంపల్లి. బిల్డింగ్స్ మంచిగా కనిపిస్తున్నాయి లైటింగ్స్లో. కార్పొరేట్ ఆఫీస్ అన్నీ బాగుంది కదా. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఇదంతా. యశోద హాస్పిటల్ చూడండి కార్పొరేట్ స్టైల్లో. ఎయిర్పోర్ట్, బేగంపేట్ ఎయిర్పోర్ట్. ఏం లైట్స్ కూడా ఆన్ లేవు రన్వే మీద, అంటే ఏం ఫ్లైట్స్ రావట్లేవు. చాలా మెల్లగా పోతుంది అసలు. ఇప్పుడే ఇంత మెల్లగా పోతుందంటే రేపు మార్నింగ్ ఏ టైంకి పోతుంది ఇది? పేరుకైతే సూపర్ ఫాస్ట్ ఉంది కానీ ఇంత స్లోనా మరి? ఆల్మోస్ట్ అయితే సికింద్రాబాద్ దగ్గరికి అయితే వచ్చేసినాము. రాణిగంజ్ రోడ్ ఇది. ముంబై హోటల్. తెలంగాణ టూరిజం బస్సెస్ అన్నీ ఇక్కడ ఆగుతాయి అన్నమాట. ఇవన్నీ తెలంగాణ టూరిజం బస్సెస్. సికింద్రాబాద్ పోకముందే ఉంటుంది, కనిపిస్తుంది ఇది మనకి. మనమైతే ఆల్మోస్ట్ సికింద్రాబాద్కి అయితే రీచ్ అయిపోయాము. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి పోతుంది. విత్ 50 minutes డిలే తోటి అయితే మనం ఇక్కడికి వచ్చినాము. సారీ, ఇక్కడికే నేనైతే ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు చెప్పాను కదా కొంచెం ఎమర్జెన్సీ వర్క్ వచ్చిందని, కాల్ వచ్చింది, కంపల్సరీ వెళ్ళాల్సింది. అండ్ ఈ 162 kilometers జర్నీ అయితే మనకి ఏదో ఒక రోజు 24 hours ట్రావెల్ చేసినట్టు అయిపోయింది. అంత మెల్లగా వచ్చింది ట్రైన్ అయితే. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.